ଅନେକେ బైబిల్లో కేవଳ ఈశ్వరుଙ୍କର ప్రేమର ବାର୍ତ୍ତାକୁ ବିଶ୍ୱାସ చాలా మంది బైబిల్లో దేవుని ప్రేమ గురించి ఆలోచిస్తుంటారు, କିନ୍ତୁ ఈశ్వరుଙ୍କର କ୍ରୋଧ ବି ଅଛି ବୋଲି କହିଲେ ବିଶ୍ୱାସ କରିବେ కానీ దేవునికి ఉగ్రత కూడా ఉంది అని తెలిస్తే నమ్మరు. ମୁଁ ସବୁବେଳେ କହେ, నేను ఎల్లప్పుడూ చెప్తున్నాను, କି ଯେଉଁ ବାଇବେଲ ఈశ్వରଙ୍କର ପ୍ରେମ ବିଷୟରେ କହିଅଛି, ఏ బైబిల్ అయితే దేవుని ప్రేమ గురించి బోధిస్తుందో ସେହି ବାଇବେଲ ఈశ్వର କ୍ରୋଧ ବିଷୟରେ ସତର୍କବାଣୀ କରେ. మరి ఆ బైబిల్లే దేవుని యొక్క ఉగ్రత గురించి కూడా మనము సిద్ధంగా ఉండాలి, ప్రకటిస్తుంది. ଯେଉଁ ବାଇବେଲ ଅନୁଗ୍ରହ ବିଷୟରେ ପ୍ରକାଶ କରେ, ସେହି ବାଇବେଲ ବିଚାର ବିଷୟରେ ପ୍ରକାଶ ఏ బైబిల్ అయితే కృప గురించి బోధిస్తుంది, ఆ బైబిల్ తీర్పు గురించి కూడా చెప్తుంది. ଯେଉଁ ବାଇବେଲ ଆମମାନଙ୍କୁ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟରେ ପ୍ରକାଶ କରେ, ସେହି ବାଇବେଲ ଆମମାନଙ୍କୁ ପାତାଳ ବିଷୟରେ ମଧ୍ୟ ପ୍ରକାଶ କରେ. ఏ బైబిల్ అయితే పరలోక గురించి బోధిస్తుంది, అదే బైబిల్ నరకం గురించి కూడా మనల్ని తెలియజెప్తుంది. ଯେଉଁ ବାଇବେଲ ଆମମାନଙ୍କୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ବିଷୟରେ ପ୍ରକାଶ କରେ, ସେହି ବାଇବେଲ ଆମମାନଙ୍କୁ ଭଣ୍ଡ ଖ୍ରୀଷ୍ଟ ବିଷୟରେ ପ୍ରକାଶ କରେ. మరియు ఏ బైబిల్ అయితే యేసు గురించి బోధిస్తుంది, ఆ బైబిల్లే మరియు అబద్ధ బోధకుడు గురించి కూడా చెప్తుంది, అబద్ధ క్రీస్తు గురించి చెప్తుంది. ଯେଉଁ ବାଇବେଲ ଆମମାନଙ୍କୁ ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ ବିଷୟରେ ପ୍ରକାଶ କରେ, ସେହି ବାଇବେଲ ଆମମାନଙ୍କୁ ଭ୍ରାନ୍ତିଜନକ ଆତ୍ମା ବିଷୟରେ ప్రకాశ కరే. ఏ బైబిల్ అయితే పరిశుద్ధాత్మ గురించి మనకు తెలియజెప్తుంది, అదే బైబిల్ భ్రాంతి యొక్క ఆత్మ గురించి కూడా చెప్తుంది. ଯେଉଁ ବାଇବେଲ ଆମମାନଙ୍କୁ ମେଷ ଶାବକଙ୍କର ପ୍ରେରିତ ମାନଙ୍କ ବିଷୟରେ ପ୍ରକାଶ କରେ, ସେହି ବାଇବେଲ ଆମମାନଙ୍କୁ ଭଣ୍ଡ ପ୍ରେରିତ ମାନଙ୍କ ବିଷୟରେ ପ୍ରକାଶ କରେ. ఏ బైబిల్ అయితే గొర్రెపిల్ల యొక్క ప్రవక్తల గురించి అపోస్తలుల గురించి చెప్తుంది, ఆ బైబిల్ మరియు అనేకమైన దొంగ అపోస్తలుల గురించి చెప్తుంది. ఈ పరస్పర ଦୁଇ ପ୍ରକାରର పరస్పర ବିରୁଦ୍ଧର శక్తి ଆଜି ଜଗତରେ କାର୍ଯ୍ୟ କରୁଅଛି. మరియు ఈ లోకంలో ఇరుగురు ఒక శక్తి లోకంలో పని చేస్తుంది. ଆପଣମାନେ କୋଉ ପଟେ ଅଛନ୍ତି ଟିକେ ସତର୍କ ହେଇକି ଦେଖନ୍ତୁ ପରା. మీరు ఆలోచించండి, మీరు కనుక్కోండి ఏ పక్కన మీరు ఉన్నారు. ଈଶ୍ୱରଙ୍କ ପ୍ରେମ ବିଷୟରେ ଶୁଣି ଶୁଣି 2000 ବର୍ଷ ଖଟିଲାଣି ଆଜ୍ଞା. దేవుని యొక్క ప్రేమ గురించి విని విని 2000 సంవత్సరాలు గతించిపోయినది. ଈଶ୍ୱରଙ୍କର କ୍ରୋଧ ବିଷୟରେ ଜାଣି ଶୁଣି ସତର୍କ ହେବାର ସମୟ ଉପସ୍ଥିତ ହେଲା. దేవుని యొక్క ఉగ్రత గురించి విని మనము సిద్ధపడగలనికి దేవుడు చెప్తున్నాడు. ଆମେ ମାନେ କାଲି ଗୋଟେ ପଦ ପଢିଥିଲୁ, నిన్నటి దినం ఒక పదం చదివాం, ప్రకాశిత 22:10 ରେ మరియు ప్రకటన గ్రంథము 22:10లో এই ଭାବବାଣୀର ବାକ୍ୟକୁ ତୁମେ ମୁଦ୍ରାଙ୍କିତ କର ନାହିଁ, మరియు ఈ ప్రవచన వాక్యముని ముద్రించవద్దు, కారణ కాଳ సన్నికଟ, ఎందుకంటే కాలము సమీపంగా ఉన్నది. కాଳ సన్నికଟ ହେଲା, మరి కాలము సమీపంగా ఉన్నది. ତାହା ବିଷୟରେ ଆମେ ମାନେ ଶୁଣୁଥିଲୁ. మరియు దేని గురించి వింటున్నాం? కాଳ ଶେଷ ହେଲା, మరియు కాలము కూడా సమీపం అవుతుంది, ଶେଷ ହେଲା, సమాప్తం అవుతుంది. ଶେଷ ଅବସ୍ଥାରେ ଅଛୁ ଆଜ୍ଞା. చివరి మూమెంట్ లో మనం ఉన్నాం. ତେଣୁକରି କଣ? అందుకేంటి? ତେଣୁକରି କଣ? ఏంటి? కాଳ ଶେଷ ହେବାକୁ ଯାଉଛି, కాలము మరియు సమాప్తం అవుతుంది, ముగించబడుచున్నది. ତ କଣ କରିବା କଥା? ఏం చేయాలి మనము? ତୁମେ ଶୀଘ୍ର ଯାଇକି और ପ୍ରଚାର କର, మీరు వెళ్ళి త్వరగా వెళ్ళి సువార్త ప్రకటించండి, అనేక ఆత్మ లాభ కర, అనేక ఆత్మలు సంపాదించండి ବୋଲି କୁହାଯାଉଛି କି? చెప్పడం జరుగుతుందా? ନା ନା ନା, కాదు కాదు. కాଳ సన్నికଟ మరియు కాలము సమీపిస్తుంది. ତେଣୁକରି అందుకే ଯେ ଅଧର୍ମାଚାରୀ మరియు పాపములు ఉన్నవారు ତାକୁ ଅଧର୍ମାଚରଣ କରିବାକୁ ଦେ, ଛାଡ଼. మరియు ఎవరు పాపం చేస్తున్నారో ఆ పాపం చేయనివ్వండి. ପଢିବା କି? చదువుదామా? 22:22 ప్రకటన గ్రంథం 22:10. ହଁ ପଢ ବୋଲି କହିଲା, ପରଠୁ ପଢିବାର ଆଗରୁ ପଢିଦେଲେ ଆମେ କୁଆଡେ ଧରିବ? ମା ପଢ, ଏବେ ପଢ. ଆଉ ସେ ମତେ କହିଲେ, ତୁମ୍ଭେ ଏହି ପୁସ୍ତକର ଭାବବାଣୀ ସବୁ ମୁଦ୍ରାଙ୍କିତ କର ନାହିଁ, କାରଣ ସମୟ ସନ୍ନିକଟ। ଯେ ଅଧର୍ମାଚାରୀ ସେ ଆହୁରି ଅଧର୍ମାଚରଣ କରୁ, ଯେ ଅଶୁଚି ସେ ଆହୁରି ଅଶୁଚି ହେଉ, ପୁଣି ଯେ ଧାର୍ମିକ ସେ ଆହୁରି ଧର୍ମାଚରଣ କରୁ, ଯେ ପବିତ୍ର ସେ ଆହୁରି ପବିତ୍ର ହେଉ. తెలుగు ତାପରେ 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 అంటే ଦେଖ ଆମ୍ଭେ ଶୀଘ୍ର ଆସୁଅଛୁ ପ୍ରତ୍ୟେକ ଲୋକକୁ ତାହାର କର୍ମାନୁସାରେ ଫଳ ଦେବାକୁ ଆମ୍ଭର ପୁରସ୍କାର ଆମ୍ଭ ସଙ୍ଗରେ ଅଛି. తెలుగు. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు,
కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియలు చెప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ଲୋକମାନେ ଭାବିଲା ପରି ପ୍ରଭୁ ଏପରି କହିନାହାନ୍ତି କି କାଳ ସନ୍ନିକଟ ହେଲା, କାଳ ସମାପ୍ତ ହେବାକୁ ଯାଉଛି, ତେଣୁକରି ଜୋରରେ ଯାଇକି ଆହୁରି ଅନେକ ଆତ୍ମା ଲାଭ మరియు మనుషులు ఆలోచించినట్టు మరియు దేవుడు అనడం లేదు, మీరు వెళ్ళి కాలం సమీపముతుంది కాబట్టి మీరు త్వరగా వెళ్ళి స్వార్థ ప్రకటించండి, అనేక మంది తీసుకురండి అని. ଆଉ ଟାଇମ ନାହିଁ, ఇంకా సమయం లేదు. ଆଉ କୁଆଡେ ଧରିବ? మీరు ఎక్కడ వెళ్తా పట్టుకుంటారు? ଆପଣ ମାନେ ବୁଝିବା ପାଇଁ ଆଉ ଗୋଟେ କଥା କହିବି. మీరు తెలుసుకోవడానికి మరొక మాట చెప్తాను. ଯେତେବେଳେ କଲେଜରେ ସ୍କୁଲରେ ଆମେ ପରୀକ୍ଷା ଲେଖୁ, ପିଲାମାନେ ఎప్పుడైతే కాలేజీలో స్కూల్లో పరీక్ష రాస్తుంటామో, ଏକ୍ସାମ ଲେଖୁଛନ୍ତି ବୋଲନ୍ତୁ, మరి ఎగ్జామ్ రాస్తుండే ହଠାତ୍ ଯେତେବେଳେ ଆମେ ଭୁଲ ଉତ୍ତର ଲେଖି ଦେଇଥାଉ, ఒకవేళ తప్పు ఆన్సర్ రాసినట్లయితే ଆମର టీచର କି ସାର୍ ଯେତେବେଳେ ଆମକୁ ଭଲରେ ଚିହ୍ନନ୍ତି, ଭଲ ପାଆନ୍ତି, ఒకవేళ టీచర్ గారు మమ్మల్ని ప్రేమించినట్టయితే ସେମାନେ ବୁଲୁଥାନ୍ତି କି ନାଇଁ କି, వారు తిరుగుతుంటారు. ସେ ଦେଖିବେ ଆରେ ଭଲ ପିଲାଟା ଭୁଲ ଲେଖି ଦେଇଛି, ఈయన మంచి కుమ్మరోడు మరో తప్పు రాశాడు, ସେମାନେ ଟିକେ ସିଗ୍ନାଲ ଦିଅନ୍ତି, వారు సిగ్నల్ ఇస్తారు అంటారు. ହଁ ଟାଇମ ଅଛି, ଟିକେ ଦେଖନ୍ତୁ ପ୍ରଶ୍ନ କେମିତି କି କଣ, ଟିକେ ଦିଥର ପଢନ୍ତୁ ବୋଲି କହିବେ. వారు సమయం ఉన్నది, ఒకసారి ప్రశ్న రెండోసారి చదవండి అంటారు. ଉତ୍ତର କହିବା କଥା ନାହିଁ, జవాబు చెప్పరు. ତଥାପି ବ୍ୟସ୍ତ ଲାଗିବ, ଫେଲ ହେଇଯିବ କାଳେ ବୋଲି. ఒకవేళ వారు ఏం చేస్తారంటే మరియు చాలా తొందరపాటుగా ఫెయిల్ అయిపోతామని చూస్తారు. ଧୀରେ କହିବେ, ବ୍ୟସ୍ତ ହଉନି, ଟାଇମ ଅଛି, ଦିଥର ଦେଖ ପ୍ରଶ୍ନକୁ, మీరు తొందరపడవద్దు, రెండోసారి చూడండి ప్రశ్నని. ଯଦି ଭୁଲ ଭାଲ ଲେଖିଛନ୍ତି ଏବେ ଦେଖି ଦିଅନ୍ତୁ ఒకవేళ తప్పు రాస్తే ఇప్పుడు చూడండి ବୋଲି କହିକି ବେଚାରା ବୁଲନ୍ତି. వాళ్ళు చెప్పేసి తిరుగుతుంటారు. ଏ ଲୋକଟା ବେଚାରା ଜାଣିପାରୁନି, ସିଗ୍ନାଲ ବି ଜାଣିପାରୁନି. వీరి సిగ్నల్ కూడా వీరికి తెలియదు. ବହୁତ ଜଣ ଏମିତି ଅବହେଳା କରନ୍ତି. ଯେତେ ଚେତନା ଦିଆଯାଏ ଲୋକମାନେ ଶୁଣନ୍ତି ଆଗ ନାହିଁ. మరి చాలా సమయం అప్పుడు ప్రజలకి మరి ముందు చెప్తే వారు విన్నారు. 9ଟାରୁ ଷ୍ଟାର୍ଟ ହେଲେ 12ଟା ଯାଏ ଶେଷ ହୁଏ ଏକ୍ସାମ. మరియు 9కి స్టార్ట్ అయితే 12కి ముగించబడుతుంది. 9ଟା 9:30ରେ టీచର କହିଲେ ଦେଖ ଟିକେ చెక్ କର. మరియు ఆయన టీచర్ గారు చెప్తే కొద్దిగా చెక్ చేయమంటే, ସଂଶୋଧନ କରିବାର ଟାଇମ ଅଛି, మీకు టైం ఉంది, అది సరిదిద్దుకోవడానికి, କରେକ୍ସନ ପାଇଁ ଟାଇମ ଅଛି, కరెక్షన్ చేయడానికి సమయం ఉంది. ଦେଖ ଟିକେ చూడండి ఒకసారి. ସିଧା 11:45 ହେଲା. మరి 11:45 అయింది. ମ୍ୟାମ୍ କଣ କହିବେ? మేడం ఏం చెప్తుంది? టైమ్ అప్, టైం ఆప్ అయిపోయింది. పేపర్ దే దో, పేపర్ కలెక్షన్ చేయండి, పేపర్ దే దియో, పేపర్ ఇవ్వండి. ହଁ କି ନାହିଁ? అవునా కాదా? పిల్లలు ସେତେବେଳେ ପିଲାମାନେ ଦେଖିଲେ ଘରେ ଭୁଲ ହେଇଯାଇଛି ଏଟା, అప్పుడు పిల్లలు చూస్తారు అయ్యో అని తప్పు అయిపోయిందని. ଏବେ ଲେଖିଥାନ୍ତି, ఇప్పుడు రాస్తాను ఏమో, ନାଇଁ ଟାଇମ అప్ ହେଲାଣି, ଆଉ మరి టైం ఆప్ అయిపోయింది, ସମୟ ଶେଷ ହେଲାଣି, సమయము ముగించబడినది. ଏବେ కరెక్షన్ କଲେ ଲାଭ ନାହିଁ, ఇప్పుడు కరెక్షన్ చేసే పని లేదు. నెక్స్ట్ ఇయర్ ଦେଖିବା, వచ్చే సంవత్సరం చూద్దాం. ପିଲାମାନଙ୍କ ପାଇଁ నెక్స్ట్ ఇయర్ ଥାଏ, పిల్లల కొరకు మళ్ళీ ఒక సంవత్సరం ఉంటుంది. ఆగమన ହାତ ଛଡା ହେଲେ నెక్స్ట్ ఇయర్ ନାହିଁ, మరియు రాకడ మరియు చేతులు బదులిస్తే మళ్ళా ఉండదు, ଆଉ నెక్స్ట్ ఇయర్ ନାହିଁ, ఇంకా ఒక సంవత్సరం ఉండదు. ନିଜକୁ ସଂଶୋଧନ କରିବା ସମୟରେ ତୁମେ IPL ଖେଳ ଦେଖୁଥିଲ, ఒకళ్ళ జీవితం సరిదిద్దుకునే సమయంలో ఐపీఎల్ ఆడుతున్నారు, సినిమା ବୋଲି ଦେଖୁଥିଲ, సినిమాని చూస్తున్నారు, ପୁଅ ଝିଅ ବୋଲିକି ଲାଇଭ୍ అఫେୟାର ରେ ବସିଥିଲ, మరియు కుమారుడు కుమార్తెను లైవ్ లో కూర్చున్నారు, లవ్ అఫేర్ లోపల కూర్చున్న ప్రేమలో పడి ఉన్నారు, ଧନ୍ଦାରେ ଫସିଥିଲ, ప్రేమలో పడి ఉన్నారు, ମଜା କରୁଥିଲ, మరియు బోధిస్తున్నవారు, ଷ୍ଟାଇଲ ମାରୁଥିଲ, స్టైల్ కొట్టేవారు. ଯେଉଁ ସମୟ ଦିଆଗଲା, ఏ సమయం ఇవ్వబడినది, ଏଇ ସଭା ଧରନ୍ତୁ ଗୋଟେ ସଭା ଆପଣଙ୍କ ପାଇଁ ପ୍ରସ୍ତୁତି କరణର ଏକ ସୁଯୋଗ ଅଟେ. అనుకోండి ఈ సభ మీకు దిద్దుబాటు చేయడానికి ఒక అవకాశము. ନା ବହୁତ ଲୋକ କଣ କରନ୍ତି, అనేక మంది ఏం చేస్తారు, ନିଜକୁ ସଜାଡ଼ିବା ପାଇଁ ବ୍ୟବହାର ନ କରି, మరియు సొంతగా దిద్దుబాటు చేసుకోకుండా, ବଢିଆ ବାଜା ବାଜୁଛି ଯେ, మంచి వాద్యం వస్తుంది, ଗୀତ ଗାଇକି ମୋର ଟ୍ୟାଲେଣ୍ଟ ଟିକେ ଦେଖାଇଦେବା, మరియు పాట పాడిన టాలెంట్ చూపిస్తాను, ମୋର ଡ୍ରେସ୍ ଗୋଟେ ଦେଖାଇଦେବା, నా డాన్స్ ఒకటి చూపిస్తాను, ମୋର ଜୁତା ଗୋଟେ ଦେଖାଇଦେବ, నా చెప్పులు చూపిస్తాను ప్రజల్ని, ମୋର ହେୟାର ଷ୍ଟାଇଲ ଗୋଟେ ଦେଖାଇଦେବ. హెయిర్ స్టైల్ చూపిస్తాను. ପ୍ରଭୁଙ୍କର ବେଦୀ ଆଜିକାଲି ଟ୍ୟାଲେଣ୍ଟ ଶୋ ହେଇଗଲାଣି. మరియు దేవుని యొక్క వేదిక టాలెంట్ షో అయిపోయింది. କୋଉ ଗୋଟେ ମିଟିଂ ଯାଇଥିଲି, ఒక మీటింగ్ కి వెళ్ళాను, ପିଲା ଟୋକାମାନେ ଆସିଲେ, కుర్రలు వచ్చారు, ଗାଇଲେ ତ ଗାଇଲେ ଠିକ ଅଛି, ହଉ, పాడారు, ఒకేసారి ఉంది. ସେ ମଝିରେ ତାର ସ୍ପେଶାଲ ଟ୍ୟାଲେଣ୍ଟ କଣ କି, అక్కడ స్పెషల్ టాలెంట్ ఏంటో, ସେ ଷ୍ଟେଜ ରେ ଉଲ୍ଟା ଡେଉଁଛି, ఆయన
ఒల్టా గెంతుతున్నారు. ସର୍କସ୍ ଚାଲିଛି ନା ମିଟିଂ ଚାଲିଛି ଏଠି? సర్కస్ అవుతుందా, మీటింగ్ అవుతుందా? ଷ୍ଟେଜ ହଲୁଥିଲା, స్టేజ్ కదులుతుంది. ମୁଁ ଆଉ କେତେ ଜଣ ପାଷ୍ଟ ମାନେ ଉଲ୍ଲେ ପଡୁ ତଳକୁ ଯାଇ నేను కొంతమంది బైబిల్ దిగిపోయాము. ଗୀତ ଗାଇଲ, ମୁଖସ୍ଥ ବାକ୍ୟ କହିଲ, సాక్ష్య కోయలట ଅଲଗା କଥା. మరియు పాట పాడారు, కంఠస్థ వాక్యం చెప్పారు, సాక్ష్య చెప్పారు. ఇది ఒక మాట. ତୁମର କଲେଜର ସ୍କୁଲର ଆନୁଆଲ ଡେ କି ଯେ మరి కాలేజ్ యాన్యువల్ డే ଡେଉଁଛି ଡେଉଁଛି ଉଲ୍ଟା ଡେଉଁଛି. ఆయన గెంతుతున్నారు, మరి ఉల్టా పాల్టీ వేస్తున్నారు. ଏମିତି ଉଲ୍ଟା ଡେଇଁଲା. ఆయన మొగ్గలు వేస్తున్నాడు. ସେ କାଠର ବୋଧେ ପଟାର ଷ୍ଟେଜ ଥିଲା, ఆ మరి బల్ల స్టేజ్ ఉండేది. କାଠ ଭାଙ୍ଗିଲା, ଗୋଡ ପଶିଲା ଭିତରେ. ఆయన మరియు కర్రలు ఇరిగిపోయి లోపలికి వెళ్ళిపోయారు. ଉଠୁନାହିଁ ଆଉ, లెగడం లేదు. ତା ବସ୍ତା ବୋଲିଲେ ଆଉ కూర్చోమన్నారు. ହସିଲୁ ଯେ నవ్యాము. ଆମେ ବି ଚିନ୍ତା କରୁଛୁ, మేము కూడా అలా చేసి ପ୍ରଭୁଙ୍କ ସମ୍ମୁଖରେ କାନ୍ଦିକି କ୍ରନ୍ଦନ କରିକି ସଂଶୋଧନ କର ପରା ବୋଲେ ప్రభు సన్నిధిలో వేడ్చి సరిదిద్దుకోవాలంటే 3 ମାର ଡ୍ରମ ରେ ଧୂଳି ଉଠାଇ ପକାଇଥାଉ. 3 డ్రమ్ లో ధూళి రేగొడుతున్నారు. ଗୋଟେ ଦେଖୁଥିଲେ ଜିତୁ ଆଜ୍ଞା କାଶୁଥିଲେ, ପରିଚୟ ଆଜ୍ଞା କାଶୁଥିଲେ ସେ ଧୂଳିକୁ. మరియు ఒక మీటింగ్ లో చూసాను, పరిచబాబు మరి జితు సార్ గారు దగ్గుతున్నారు ఆ ధూళి కొరకు. ଏଟା କି ନାଚ ଆଜ୍ଞା? ఏంటి ఆ గెంతులు? ଗୀତ ପାଇଁ ନାଚିଲ ନା ବାଜା ପାଇଁ ନାଚିଲ? ଭଲରେ କହ ତ. మరియు పాటల కొరక లేదంటే వాద్యము కొరక? ଗୀତ ପାଇଁ ନାଚିଲେ ଅଲଗା ପ୍ରକାର ଥାଉ, ఒకలా పాట గురించి గెంతుతే వేరేగా ఉంటుంది. ବାଜା ପାଇଁ ଆଜ୍ଞା ନାଚୁଛନ୍ତି. మరియు ఆ వాద్యం కొరకు ରୋଇ గెంతుతున్నారు. ହେବନି ସେ ବାଜାକୁ, మరియు ధూళి వస్తది రాదా? ରୋଇ ହେବନି, ମାନେ ନ ନାଚୁନ ରୋଇ ହେବନି. వాళ్ళు గెంతకుండా ఉండలేరు. ତ ବାଜା ଆପଣଙ୍କୁ ମୋଟିଭେଟ କରୁଛି ନା ଗୀତ ମୋଟିଭେଟ କରୁଛି? మరియు పాటలు మోటివేట్ చేసిన మరియు వాద్యం మోటివేట్ చేస్తుంది. ସଂଶୋଧନ କରିବା ଜାଗାରେ, సరిదిద్దుకోలే స్థలములో, కరెక్షన్ କରିବା ଜାଗାରେ కరెక్షన్ చేసుకున్న స్థలములో ତୁମେ ଟ୍ୟାଲେଣ୍ଟ ଦେଖାଇବାକୁ ବସିଛ କି? మీరు టాలెంట్ చూపించడానికి కూర్చున్నారా? କୋରିଓଗ୍ରାଫି ଡ୍ୟାନ୍ସ କରିବା ପାଇଁ ବସିଛ କି? కొరియోగ్రఫీ డాన్స్ చేయడానికి ఉన్నారా? ଆପଣଙ୍କର କଣ୍ଠ ଦେଖାଇବା ପାଇଁ ବସିଛ କି? మీరు మరి స్వరమేను చూపించడానికి ఉన్నారా? ଯେତେବେଳେ ସମୟ ଶେଷ ହୋଇଯାଏ, ఎప్పుడైతే సమయము ముగించబడుతుందో ବାଇବେଲ କହେ బైబిల్ చెప్తుంది, କାଳ ସନ୍ନିକଟ మరి ହେଲାଣି, కాలము సమీపమైనది, ପ୍ରକାଶିତ ବାକ୍ୟର ସମୟ ଆରମ୍ଭ ହେଲାଣି, ప్రకటన గ్రంథం ఒక సమయం ప్రారంభమైనది, ପ୍ରକାଶିତ ବାକ୍ୟର ଶେଷ ସମୟର ଭାବବାଣୀର ସଫଳତା ଆରମ୍ଭ ହେଲାଣି. మరి ప్రకటన గ్రంథంలో చివరి ప్రవచనలు ప్రారంభమైనది. ତେଣୁକରି କଣ କର? ఎందుకేం చేయాలి? ଆଉ ଲୋକମାନଙ୍କୁ ଡିଷ୍ଟର୍ବ మరియు ప్రజల్ని డిస్టర్బ్ చేయొద్దు. ସେମାନେ ଯାହା ଚୁଜ୍ କରିଛନ୍ତି, ଡିସାଇଡ୍ କରିଛନ୍ତି କରିବାକୁ ଛାଡ଼ି, మరి వారైతే డిసైడ్ చేస్తున్న వారికి వదిలేయండి. ଯେ ଅଧର୍ମ ଆଚରଣ କରୁଛି ତାକୁ ଛାଡ଼ିଦେ, ତାକୁ ଡିଷ୍ଟର୍ବ କରେ. ଏପଟେ ଭାଇ ପ୍ରଭୁ ଡାକୁଛନ୍ତି, ନା ନା ଯା ତୁ ଯା. ఎవరైతే పాపములు ఉన్నారో వారికి వదిలేయండి, ఇటు రండి అని మీరు పిలవద్దు. ଯେ ଅସୁଛି ఎవరైతే పరిశుద్ధత లేని వారు ତାକୁ ଡିଷ୍ଟର୍ବ କର ନାହିଁ, వారికి డిస్టర్బ్ చేయొద్దు. ବୁଝାଅ ନାହିଁ. వారికి తెలియజెప్పడానికి ଆଉ ఇష్టపడకండి. ଟାଇମ ନାହିଁ, ఇంకా సమయం లేదు, ଆଉ ଅନୁଗ୍ରହ ନାହିଁ, ఇంకా కృప లేదు, ଆଉ ସୁଯୋଗ ନାହିଁ. ఇంకా అవకాశం లేదు. बाद में देखेंगे, తర్వాత చూద్దాం, ପରେ ଦେଖିବା. తర్వాత చూద్దాం. କିନ୍ତୁ ଯେ ପବିତ୍ର, కానీ ఎవరైతే పరిశుద్ధులు ତାକୁ ଆହୁରି ପବିତ୍ର ହେବା ପାଇଁ ଚେଷ୍ଟା వారికి ఇంకా పరిశుద్ధ ఉండడానికి మీరు ଯେ చెప్పండి. ଧାର୍ମିକ, ఎవరైతే నీతిమంతులు ଆହୁରି ଧାର୍ମିକ ହେବା ପାଇଁ ఇంకా ଚେଷ୍ଟା మరియు ଦିଅ. వారి నీతిమంతులు ఉండడానికి మీరు చెప్పండి. ଏପରି ସଭା ଗୁଡ଼ିକ ఇటువంటి సభలు ଆତ୍ମିକ ଲୋକମାନଙ୍କ ପାଇଁ ଅଟେ. ఆత్మిక ప్రజల కొరకు. ଯେ ଆତ୍ମିକ, ఎవరైతే ఆత్మికులు ଆହୁରି ଆତ୍ମିକ ହୁଅ. ఇంకా ఆత్మికులుగా ఉండాలి. ଧାର୍ମିକ ଜୀବନ ଯାପନ କରିବା ପାଇଁ ଚେଷ୍ଟା କରେ. ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారు, నీతిగా బ్రతకలే ఇష్టపడుతున్నారు, ସବଳ କରିବାର వారికి బలపరిచే సమయము. ନା ଏତିକି ଶୁଣିକି ମଧ୍ୟ ଯେ ଜଗତର ଲାଳସାରେ ଲିପ୍ତ ହେବା ପାଇଁ ଇଚ୍ଛା କରେ, కదా ఇంత వినిన తర్వాత ఒక లోకంలో నడిచినట్లయితే ଏଇ ଚେତନାର ବାକ୍ୟ ତାର ପାଇଁ ନାହିଁ. మరి ఈ వాక్యం వారి గురించి కాదు, ତୋର ଇଚ୍ଛା, నీ ఇష్టం. ତୋର ଇଚ୍ଛା ବୋଲି ପ୍ରଭୁ ଛାଡି ଦେଇଥିବା ସମୟ ଗୁଡ଼ିକ ଆସିଗଲାଣି. మరియు దేవుడిని ఇష్టమని వదిలిన సమయం వచ్చేసింది. ଯେ ଅଧର୍ମାଚରଣ କରୁଛି, ఏ పాపిస్తున్నారా? ଯେ ଅଧର୍ମାଚରଣ କରୁଛି, ఎవరైతే పాపం చేస్తున్నారు ସେ ଆହୁରି ଅଧର୍ମାଚରଣ କରୁ. వారు అధర్మం చేసిన ఇంకా అధర్మంగా ఉండని. ସେ ଅସୁଛି, ఎవరైతే పరిశుద్ధత లేని వారు ଆହୁରି ଅସୁଚ ఇంకా କରିଥାଉ. వారు పరిశుద్ధ లేకుండా జీవించని. ଆମ୍ଭେ ଶୀଘ୍ର ଆସୁଛୁ, నేను త్వరగా వస్తున్నాను, ପ୍ରତିଫଳ ଦେବା, నేను ఫలం ఇస్తాను, ଆମ୍ଭେ ଫଳ ଦେବା. నేను ప్రతిఫలం ఇస్తాను అంటున్నాడు దేవుడు. ଆଉ ପ୍ରଭୁ ପଛରେ ଘୋଡ଼ିବେ ନାହିଁ ଆଜ୍ଞା. ఇంకా దేవుడు వెనకరాడు అయ్యా. ଭାବୁଛନ୍ତି ବୋଧେ మీరు అనుకుంటున్నారు కదా, ମୁଁ ଏଥର ହଜିଗଲେ ଆଉ ଥର ମତେ ଖଜି ଖଜି ଆସିବେ. నేను మరియు
తప్పిపోతే మరలా దేవుడు వెతికి వెతికి వస్తాడని. ପ୍ରଭୁ ଖୋଜି ଖୋଜି ଆସିବାର ଟାଇମ ନାହିଁ ଏଟା। ఇంకా వెతికి రావడానికి టైం లేదు. ହଁ ଖୋଜିବେ, వెతుకుతారు, ପ୍ରେମରେ ନାହିଁ। ప్రేమలో కాదు. ଥରେ ଆମ ଘର ଛାଡିକି ସାଙ୍ଗ ଘରକୁ ପଳେଇଥିଲି। ఒక రోజు ఇల్లు వదిలి స్నేహితుడి ఇంటికి వెళ్ళాను. ମୋର ମା ଖୋଜୁଥିଲା ମତେ, అమ్మగారు వెతుకుతుండేది నా ବାଡି ଗୋଟେ ଧରିକି। మరి ఒక కర్ర పట్టుకొని, ଥରେ ବାଡି ଧରି ଖୋଜୁଥିଲା, కర్ర పట్టుకొని వెతుకుతుండేది. ଥରେ ଘର ଦ୍ୱାର ପାଖରେ ଠିଆ ଥିଲା। మరియు ఇంటి ముంగట నిల్చుండేది. ତୁ ଆ, రా, ଗୋଡରେ ଠାଇଁ ଠାଇଁ ମୁଁ ଆଗରୁ ଏମିତି କରିକି ଚାଲିଛି। ముందు ఇలా నడుస్తున్నాను. ଆଉ ନାଇଁ ପ୍ରିୟ ମାନେ, కింద లేదు నా ప్రియులారా. ତୁମେ ହଜିଗଲେ ପ୍ରଭୁ ଖୋଜିବେ ନାହିଁ। మీరు తప్పిపోతే దేవుడు మళ్ళీ వెతకాడు. ସୁଯୋଗ ଥିଲା ତୁମକୁ, మీకు అవకాశం ఉండేది, ସୁଯୋଗ ଥିଲା ତୁମକୁ। అవకాశం ఉండేది. ଜୀବନ ଭୁଲରେ ଚାଲିଲା ବେଳେ, మీ జీవితం తప్పు మార్గంలో వెళ్ళినప్పుడు କଲେଜର ଲେକ୍ଚରର କି ସ୍କୁଲର ଟିଚର ଯେମିତି ହିଣ୍ଟ ଦେଉଥିଲେ, ଦେଖ ଦେଖ ଟିକେ ସଜାଡ మరి కాలేజ్ లెక్చర్ గాని టీచర్ గాని హుహు అన్నప్పుడు ସେଇ ଚେତନାର ବାକ୍ୟକୁ ତୁମେ ଅବହେଳା କଲ। మరి అటువంటి మరి సరిదిద్దుకునే వాక్యముని మీరు పోగొట్టుకున్నారు. ଚେତନାର ବାକ୍ୟକୁ ଅବହେଳା କଲ। మీరు సరిదిద్దుకున్న వాక్యమును మరియు పోగొట్టుకున్నారు. ସତର୍କ ବାଣୀ ଦେଉଥିବା ଭାଓବାଦୀ ମାନଙ୍କୁ ଅବହେଳା କଲ। హెచ్చరిక వాక్యము చెప్పిన ప్రవచనులు ప్రవక్తలకు మీరు హేళన చేశారు.